ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి 12. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నూతన జన్మ సమయమున మనం పొందిన ఆనందం భూ సంబంధమైన ఆనందం కాదు, కానీ మన ప్రభు యొక్క ఆనందమై ఉన్నందున నిత్యత్వమంతయు అది బలపడుచు ఐశ్వర్యమంతమగుచు పరిపూర్ణమగుచూనే ఉండును. మరియు ఇది స్వార్థపూరితమైన సంతోషం కాదు. ఈ భూమి మీదను పరలోకమందును అనేకుల చేత పంచుకొనబడినట్టి సంతోషం ఇది. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు ఇప్పుడు ఆ అనుభవమును పొందు వారందరూ కూడా దానిని పంచుకొనెదరు. ఇహలోక సంతోషము ఆ విధంగా పంచుకొనలేము. అయితే ఈ సంతోషం పరలోకపు సంతోషం. దానిని ఈ భూమి మీద ఇతరులకు తెలియజేసి వారితో పంచుకునే ఆధిక్యత మనకి ఇవ్వబడి ఉన్నది. దావీదును అధిక సంతోషభరితునిగా చేసిన విషయమేది? తనతో కూడా ఇతరులు కలిసి సంతోషించినట్లుగా దావీదు ఎట్లు చేయగలిగెను? అతని జీవితంలోని అనేక సందర్భములు, వాటిలో ప్రతి ఒక్కటి తనకు బలమై ఉన్న దేవుని ఆనందమును పొందుటకు ఎక్కి రాగలిగిన మెట్ల వలెనున్నవి. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.